హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి. నేను ఆల్రెడీ ఇది లెహంగా బ్లౌజ్ అనమాట. వర్క్ అయితే ఇచ్చేసాడు. ఇదిగోండి, చూసారు కదా, వర్క్ వచ్చేసింది. మనం ప్రత్యేకంగా ఇంకా వర్క్ చేయించుకోవసరం లేదు. సిల్వర్ వర్క్ చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను ఇది ఎలా తిప్పాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో బ్యాక్ పార్ట్కి ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూసారా ఎంత బాగుందో, నెక్ వర్క్ బాగుంది కదా. నేను ఇది ఫ్రిన్స్ కటింగే కట్ చేశాను. ఇది ఆల్రెడీ వర్క్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఇంక వేరే ఆప్షన్ లేదు. చూసారు కదా, కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అయితే వేసుకుందాం. మెడ చిన్నగా అవడానికి అన్నమాట. కొంచెం దగ్గరికి వస్తుంది, జారిపోకుండా. ఓకేనా, వచ్చింది కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇది మెయిన్ పార్ట్. దేవా, కరెంటు పోయింది. ఏంటి మా తిప్పలో, వర్క్ చేద్దాం అనుకున్నప్పటికీ కరెంటు పోద్ది. సరే, చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నేను స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. మన ఇందాక కరెంటు పోయింది కదా, మామూలు మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఉంది, లూజుంది. ఇలా వేస్ట్ అయితే నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, 2 హ్యాండ్స్ తయారైపోయినాయి. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇది కూడా తయారైపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఏదమ్మా మొక్కలయ్యి అక్కడ పడ్డాయా? ఇది చూసారు కదా. ఏంటమ్మా, అర్థం కాల? వేసాము. ఇది కుట్టి నేను వేసేస్తాను, అయిపోతుంది. చూసారు కదా, ఇది నెక్కి ఇచ్చాడు వర్క్, అండ్ నడుము దగ్గర కూడా వర్క్ వచ్చిందనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. లెహంగాకి ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ కూడా పోకూడదు. నెక్ దగ్గర కూడా మనకి నీట్గా 2 పక్కల నీట్గా రావాలన్నమాట. నేను ఫస్టే చూసుకున్నానండి. ఇదిగోండి, కరెక్ట్గా వచ్చేలా చూసుకున్నాను. ఫస్ట్ అయితే నెక్ తిప్పేస్తాను. మీరు ఇది స్టిచ్ వేసుకున్నప్పుడు ఒక్కసారి 2 వైపులా కూడా సమానంగా చూసుకోండి, ఎలా వస్తుంది ఏంటనేది. సెంటర్ డాట్ పెట్టుకొని సెంటర్కి చూసుకొని మీరు సెంటర్లో ఒక స్టిచ్ వేసుకొని తర్వాత నెక్ తిప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడు మనకి జరిగిపోకుండా క్లారిటీగా వస్తుంది అన్నమాట.
నెక్ అయితే స్టిచ్ వేసాను, అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ కూడా ఇచ్చానన్నమాట. మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏ వర్క్స్ నెక్కి వర్క్ ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి, సింపుల్గా చక్కగా నీట్గా వచ్చేసింది. నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది ద్రాక్ష కలర్ కదా, థిక్ మెరూన్ షేడ్లో ఉంది అండ్ సిల్వర్, బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది. నడుం దగ్గర కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ ఎడ్జ్ వర్క్ ఏదైతే ఉందో నేను అది పోకుండా స్టిచ్ అయితే వేసేస్తున్నాను నీట్గా. మళ్ళీ ఇది షేప్ అవుట్ అయిందనుకోండి బ్లౌజ్ బాగుండదు అని చెప్పేసి నేను కరెక్ట్గా సెట్ అయ్యేలాగా నేను అంచు కుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నడుం పట్టి అవన్నీ వేయడానికి ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే కుందన్స్ ఇది ఎక్కడ బార్డర్ పోద్దని చెప్పేసి నేను ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్ వేసేస్తున్నాను. చూసారు కదా, కరెక్ట్గా ఎడ్జ్ కూడా కరెక్ట్గా వచ్చింది, నెక్ కూడా కరెక్ట్గా వచ్చింది. వేస్ట్ లైనింగ్ మొత్తం కూడా వేస్ట్ అయితే ఏమైతే ఉందో అదంతా నేనైతే కట్ చేసేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది, బాగుంది కదా నీట్గా. ఇప్పుడు ఇది మనం ఫ్రిల్స్ కటింగ్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ కుందన్స్ ఉండడంతో చాలా ఇబ్బంది అయిపోయింది. సగం ఈ ప్రతి బ్లౌజ్కి కూడా కుందన్స్ రావడం వల్ల లేట్ అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం. వీటితో మనం కుట్టేసామనుకోండి సూదులు ఇంకా టపటప విరిగిపోతాయి.
ఐస్ బండ్ వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మరి డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇలానే డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం. చూసుకోండి, ఇలా కుందన్స్ ఉంటే ముందే తీసేసుకున్నారనుకో మనకి సూదులు ఇరగకుండా బాగుంటుంది అన్నమాట. మనం ఇలా ఫ్రిల్స్ కట్ చేసుకున్నప్పుడు జాయింట్ వేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఇలా చెస్ట్ చూసారు కదా, కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. మ్యాక్సిమం 100% కూడా ఇలా ఎక్స్ట్రా రానియకుండా ఇంతలోకి సెట్ అయిపోయేలా చూడండి. ఒకవేళ వచ్చింది అనుకోండి, జస్ట్ మనకి ఇటు సైడ్ ఎక్కువైతే అటు ఎక్కువ అయితే రాకూడదు ఫ్రెండ్స్. ఆ ఏజ్ తగ్గుతుందో అది కొంచెం సాగదీసినట్టుగా అలా కలిపి ఇక్కడితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇక నెట్ క్లాత్ కదా, సాగదీయకూడదని చెప్పేసి నేను జస్ట్ ఎక్కువ ఏమైనా వస్తే లైట్గా చూసారా, ఇంత చిన్న పీస్ అన్నమాట, అట్లా క్రాస్ తీసుకొని కలిపేసుకోండి అంతే. చంక దగ్గర ఎలాగ మనం లోతు తీసినట్టు ఉంటుంది, ఇబ్బంది ఏముండదు. హిమా ఇది కొంచెం ఓవర్లాక్ చేసేయండి. ఫ్రంట్ ఎక్స్లో ఫ్రంట్ అప్పుడు వెనకాల కూడా ఇలా బార్డర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఫ్రంట్ ఇచ్చాడు కానీ బ్యాక్ ఇవ్వలేదు, మరి ఎందుకు అర్థం కాల. సర్లేండి. ఇట్లా ఓవర్లాక్ అయితే చేసేసుకోండి. మీకు ఓవర్లాక్ మిషన్ లేదనుకోండి, ఇది ఒకవేళ పట్టు బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ పీసులు వస్తాయి కదా, ఓవర్లాక్ లేదు గుచ్చుకుపోతున్నాయి అనిపించింది అనుకోండి, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ తీసుకొని ఈ వెడల్పులో ఒక 1 ఇంచ్ వెడల్పులో పొడవు ముక్క తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఇలాగా, ఓకేనా. ఒక స్టిచ్ వేసుకుంటే ఏమైందంటే ఈ పీసులు మీకు ఇంకా గుచ్చుకోవు, మీకు వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా బాగుంటుంది. కరెంటు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. మాకు కరెంట్ లేదనుకోండి మిషన్ లాగిపోతుంది. కరెంట్ ఉందనుకోండి ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరొకళ్ళు ఫ్యాన్ వేయి అంటారు. తీరా ఫ్యాన్ వేస్తే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ క్లాత్లేమో ఎగిరిపోతూ ఉంటాయి. ఇంకా ఏదో అంటారు చూసారా శాస్త్రం, అలాగా
కూడా నేను నడుము పట్టి అయితే కట్టేస్తున్నాను. ఇదే క్లాత్తో నేను డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. దీనికి ఏమి చేతి పని ఏం పెట్టాల్సిన అవసరం లేదు. డబుల్ కుట్టేస్తే కొంచెం మందంగా బాగుంటుంది అన్నమాట. నడుము పట్టి డబుల్ స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు నేను ఇంకా డాట్స్ మీకు ఒకసారి డాట్స్ ఎలా చూపిస్తాను. జాక్ మిషన్కా ఈ కొంచెం ముందుకు వెళ్ళండి. వైష్ణవి షాప్ ఉంటుంది, కుడివైపు ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. అద్దాలతో ఉంటుంది బయట. వైష్ణవి అని బోర్డు ఉంటుంది చూడు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు అదే స్ట్రైట్లో మీకు డాట్ అయితే వేసుకోండి. చూసారు కదా ఫ్రిన్స్ కటింగ్ ఎలా అయితే స్టిచ్ చేస్తానో, నెక్స్ ఎలా తిప్పానో, నడుము పట్టి కూడా ఎలా స్టిచ్ చేశాను, ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళే. బిగినర్స్కి వీటిలో ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే కొంచెం క్లారిఫై అవుతుందని నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా బ్లౌజ్ పూర్తిగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా, ఇంకా మీకు తెలిసిందే కదా, షోల్డర్స్ జాయిన్ చేయడం, హ్యాండ్స్ ఎతకడం, సైడ్ లూజ్ తీసుకోవడం అనమాట. ఈ బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్లౌజ్ మొత్తం అయితే ఇంకా ఫినిష్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ లుక్ అయితే చూసారు. హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయో. ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, వర్క్ ఎంత నీట్గా ఉందో. ఎక్కడ మనకి అప్ అండ్ డౌన్ రాకుండా లైన్గా వచ్చిందనమాట. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ కూడా నీట్గా ఉంది. ఇక బ్యాక్ నెక్ కూడా, బ్యాక్ నెక్ అయితే కొంచెం డీప్ ఇచ్చాడనమాట. బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది. అసలు లెహంగా అయితే ఇంకా చాలా బాగుంది. వాళ్ళకి నేను ఇచ్చేసాను అనమాట, లేకపోతే రెండు కలిపి ఫోటో తీద్దును. ఓకే ఫ్రెండ్స్, ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూపించేదైతే తలంబ్రాల శారీ మీదే. ఇది వైట్ అండ్ మెరూన్ అనమాట. ఇది తలంబ్రాల శారీ. ఇది కూడా వర్క్ శారీకే వచ్చేసింది. ఏవి అయితే చేపించి కాదండి, అన్ని శారీస్కి ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు కదా, అలా శారీకే వచ్చిందనమాట. ఇప్పుడు చూపించేది ఏమైతే పట్టు చీర మీది. ఇది అసలు మెయిన్ పట్టు చీర. ఇది బ్లూ కలర్ వచ్చింది చీర వచ్చేసి. అండ్ పింక్ బ్లౌజ్ ఇచ్చాడు. బ్లూ కలర్ శారీ చాలా బాగుంది. ఇది కూడా నేను ఫాల్స్ వేసి శారీస్ అయితే ఫస్ట్ ఇచ్చేసాను మా షాప్లో. మీకు ఎలుకలో నేను చెప్పాను కదా, భయం వేసేస్తుంది అందుకని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.